సో హాయ్ గైస్, ఈరోజు మనం హెడ్డింగ్స్ పారాగ్రాఫ్స్ ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని ఎలా బిల్డ్ చేయాలి అండ్ హెచ్టిఎంఎల్ ఫైల్ని ఎలా సేవ్ చేయాలనేది చెప్పుకుందాం. లాస్ట్ టైం ప్రీవియస్ వీడియోలో నేను ఇంట్రడక్షన్ టోటల్గా హెచ్టిఎంఎల్ హిస్టరీ గురించే చెప్పేసిన. అండ్ ఈరోజు హెడ్డింగ్స్ పారాగ్రాఫ్స్ చూద్దాం. దానికోసం నేను లాస్ట్ టైం చెప్పిన ప్రతి లాంగ్వేజ్కి ఒక స్ట్రక్చర్ లైన్ ఉంది. అది హెచ్టిఎంఎల్ కావచ్చు, సిఎస్ఎస్ కావచ్చు, జావా స్క్రిప్ట్, పైథాన్, సి ప్లస్ ప్లస్, దేనికైనా ఒక స్ట్రక్చర్ లైన్ ఉంటుంది. దీనికి కూడా ఉంది డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అనేవి. యో డాక్ టైప్ హెచ్టిఎంఎల్ అనేది మనం ఇస్తేనే స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు అది ఎలా ఫామ్ అవుతుంది, ఎలా వెబ్ పేజ్ అనేది క్రియేట్ అవుతుంది ఇప్పుడు చూద్దాం. సో దానికోసం నోట్ ప్యాడ్ తీసుకోవాలి. Untitled Notepad text editor blank. Blank. Blank blank. సో నేను సింబల్స్తో పాటు చెప్తాను, దాన్ని మీరు నోట్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్లో నేను లాస్ట్ టైం ఇచ్చినట్టే పీడిఎఫ్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు అక్కడి నుంచి నోట్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో స్టార్ట్ చేద్దాం. Less. Than. లెస్ దెన్ ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది హెచ్టిఎంఎల్ 5.2. నేను ఆల్రెడీ మీకు చెప్పిన 2017లో హెచ్టిఎంఎల్ 5.2 అనేది రిలీజ్ చేసే వర్జన్. 5.2కి ఎక్స్ప్లెనేషన్ మార్క్ చాలా ఇంపార్టెంట్. 5.1కి ఎక్స్ప్లెనేషన్ మార్క్ అవసరం లేదు, కానీ ఇప్పుడు 5.2 కాబట్టి ఎక్స్ప్లెనేషన్ ఇంపార్టెంట్. ఇది స్ట్రక్చర్ అనేది కరెక్ట్ ఫామ్ కావాలి కాబట్టి. లెస్ దెన్ ఎక్స్ప్లెనేషన్ డాక్ టైప్ డిఓసి టీవైపిఈ D. O. డిఓసి C. T. Y. పిఈ. P. E. Doc type space. ఓకే. హెచ్టిఎంఎల్ H. T. M. L. గ్రేటర్ దెన్. HTML greater. ఇక లైన్ చేంజ్ చేయాలి. సో ఇఫ్ మీకు ఒకవేళ ఏదైనా లాంగ్వేజ్ అట్రిబ్యూట్స్ అనేది పెట్టుకోవాలి అని అనుకుంటే ఇన్ ఫ్యూచర్, మీరు ఇక్కడ గ్రేటర్ దెన్ కన్నా ముందు లాంగ్ ఈక్వల్స్ టు ఎల్ఏఎన్జి లాంగ్ ఈక్వల్స్ టు అని పెట్టేసి విత్ ఇన్ ద కోట్స్ మీరు కామర్స్తో సపరేట్ చేసి ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం అలా మీకు నచ్చిన లాంగ్వేజ్ని మీరు పెట్టేసుకోవచ్చు. సో దెన్ ఇప్పుడు Blank. Blank. హెచ్టిఎంఎల్ ఫామ్ తయారు చేద్దాం. హెచ్టిఎంఎల్ ఫామ్ కోసం లెస్ దెన్ హెచ్టిఎంఎల్ గ్రేటర్ దెన్ Less. H. T. M. L. HTML greater. లైన్ చేంజ్ లెస్ దెన్ హెచ్టిఎంఎల్ గ్రేటర్ దెన్ లైన్ చేంజ్. సో ఇప్పటి నుంచి చూడండి, మీకు మెటా ట్యాగ్స్ అనేది ఫ్యూచర్లో చెప్తాను, అంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికైతే నేను జస్ట్ హెడ్డింగ్స్ అండ్ పారాగ్రాఫ్స్ కోసం చెప్తాను కాబట్టి లెస్ హెడ్ గ్రేటర్. నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో హెడ్, బాడీ, ఫుటర్ 3 పార్ట్స్గా డివైడ్ చేసి హెచ్టిఎంఎల్ని. పై భాగం, మధ్య భాగం, కింది భాగం, అలా హెడ్, బాడీ, ఫుటర్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెడ్ లెస్ దెన్ హెచ్ఈఏడి. Less. E. A. D. Head greater. సో దెన్ ఇప్పుడు టైటిల్ అనేది నథింగ్ బట్ మీకు ఏదైతే టాప్ ఆఫ్ ద స్క్రీన్లో హైలైట్ చేసి కనబడుతుందో అదే టైటిల్. మీకు నేను ఆల్రెడీ చెప్పాను, టైటిల్కి మీకు స్ట్రింగ్స్ వాడరాదు, స్ట్రాంగ్ ట్యాగ్స్ వాడరాదు, బుల్లెట్స్ వాడరాదు, బోల్డ్ ట్యాగ్స్ వాడరాదు. టైటిల్ అనేది జస్ట్ అండ్ టైటిల్ అంతే. దానికోసం లెస్ దెన్ Less. T. I. T. L. E. గ్రేటర్ దెన్ Title greater. లెస్ దెన్ టిఐటిఎల్ఈ గ్రేటర్ దెన్ స్పేస్ Space. స్పేస్. Space. ఇప్పుడు మనం శాంపిల్గా రాస్తున్నాం కాబట్టి శాంపిల్ వెబ్ పేజ్ అని. సో ఓకే, శాంపిల్. S. A. M. P. L. E. Sample space. W. E. D. P. A. G. E. Web page space. ఓకే, శాంపిల్ వెబ్ పేజ్. సో దీన్ని క్లోజ్ చేయాలి. ఎందుకు క్లోజ్ చేయాలి నేను చెప్పాను మీకు ఇంతకుముందు. ఏంటి 3 టైప్స్గా మనల్ని ట్యాగ్స్ని డివైడ్ చేస్తారు. ఏంటి? కంటైనర్ ట్యాగ్స్, ఎంప్టీ ట్యాగ్స్ అండ్ అట్రిబ్యూట్ ట్యాగ్స్. ఓకే, ఇది కంటైనర్ ట్యాగ్ కిందకి వస్తుంది, ఏదైతే క్లోజింగ్ ట్యాగ్ ఉందో. అండ్ దీన్నే ఫీల్డ్ ట్యాగ్ అంటారు. ఫీల్డ్, FIELD, ఫీల్డ్ ట్యాగ్. సో లెస్ దాన్ స్లాష్ TITLE. క్లోజ్ చేయాలంటే ఖచ్చితంగా స్లాష్ ఉండాలి, అది మ్యాండేటరీ, అది గుర్తుపెట్టుకోండి చాలు. ఓపెన్ చేసేటప్పుడు Your internet స్లాష్ connection ఉండదు. is unstable.
less, slash, T-I-T-L-E, title greater, ఓకే. మీరు ఫస్ట్ కానీ చూసుకున్నట్లయితే less, లెస్ TITLE గ్రేటర్ T-I-T-L-E, greater, space, స్పేస్ శాంపిల్ వెబ్ పేజ్ S-A-M-P-L-E, space W-E-B-P-A-G-E, space, less, లెస్ స్లాష్ TITLE. slash T-I-T-L-E, greater, blank, ఓకే. ఫైన్. blank, మనం హెడ్ ట్యాగ్‌ని ఓపెన్ చేసాం. ఇఫ్ మీరు ఒకవేళ CSS యాడ్ చేసుకోవాలన్నా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. జావాస్క్రిప్ట్ యాడ్ చేసుకోవాలన్నా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఏదైనా ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మామూలుగా అంటే ఒకవేళ CSS ఫైల్ ఉంటే ఇక్కడే పెట్టుకోవాలి. జావాస్క్రిప్ట్ ఫైల్ ఉంటే ఇక్కడనే పెట్టుకోవాలి. డాట్ నెట్ ఫైల్ ఉంటే ఇక్కడ పెట్టుకోవాలి. లేదా కోడింగ్ మీరు అందులో కూడా ఇన్‌లైన్ కోడింగ్ చేసుకోవచ్చు. ఇన్‌లైన్ కోడింగ్, ఎక్స్‌టర్నల్ కోడింగ్ అనేది నేను తర్వాత వీడియోలో చెప్తా. సో, ఇప్పుడు మనం హెడ్ ట్యాగ్‌ని క్లోజ్ చేయాలి. లెస్ స్లాష్ less, slash, హెడ్. A-E-A-D, head, greater, ఓకే. సో, బాడీ ట్యాగ్ ఓపెన్ చేయాలి. చెప్పాను కదా! ఆహ్, మీరు ఎంత పెద్ద మ్యాటర్ అయినా ఇవ్వండి మీ యూజర్స్‌కి మీ వెబ్‌సైట్ తరపున. ఆ మ్యాటర్ అంతా స్టోర్ అయ్యేది ఎందులో? బాడీ ట్యాగ్‌లోనే స్టోర్ అయితది. ఓకే. less, లెస్ థాన్ BODY బాడీ గ్రేటర్ B-O-D-Y, body, greater, లైన్ చేంజ్. సో, ఇప్పుడు హెడ్డింగ్స్. హెడ్డింగ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 6 ఆక్టేవ్స్. ఓకే. హెడ్డింగ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 6 ఆక్టేవ్స్. అంటే 6 టైప్స్. హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2, హెడ్డింగ్ 3, హెడ్డింగ్ 4, హెడ్డింగ్ 5, హెడ్డింగ్ 6. దీన్ని మనం H1, H2, H3, H4, H5, H6 అలా అనుకోవచ్చు. హెడ్డింగ్ 1 అనేది టైటిల్‌కి సిమిలర్‌గా ఉంటది. అంటే చాలా పెద్దగా అండ్ చాలా లావుగా అలా. మీరు దానికి ఇంకా హెడ్డింగ్ 1కి బోల్డ్ ట్యాగ్, స్ట్రాంగ్ ట్యాగ్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డిఫాల్ట్‌గా అట్లా వస్తది అంతే. సో, హెడ్డింగ్ 2 దానికి -2% తక్కువొస్తది. హెడ్డింగ్ 3 -2% తక్కువొస్తది. హెడ్డింగ్ 4 -3% తక్కువొస్తది. హెడ్డింగ్ 5 -4% తక్కువొస్తది. హెడ్డింగ్ 6 ఇది చాలా పెద్దగుంది. -6% తక్కువొస్తది. అంటే మీరు ఎలా తగ్గుతూ వస్తుందో అది మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు. అది మీ వెబ్‌సైట్‌లో, మీ ఆర్టికల్స్‌లో, మీ యొక్క పోస్ట్‌లో మీకు నచ్చినట్లు హెడ్డింగ్ పెట్టుకోవడానికి ఇది యూజ్ అయితది అంతే. దానికి మించి ఏం లేదు. blank, సో, లెస్ థాన్ H1 గ్రేటర్. less, H1, H1, greater, space, సో, మనం H1లో హెడ్డింగ్ 1 అని పెడదాం. ఓకే. A-E-A-D-I-N-G, heading space, 1, ఓకే. దీన్ని క్లోజ్ చేయాలి. హెడ్డింగ్ ట్యాగ్స్ కూడా కంటైనర్ ట్యాగ్స్ కిందకే వస్తాయి. కంటైనర్ ట్యాగ్స్ కిందకే వస్తాయి కాబట్టి మనం దీన్ని క్లోజ్ చేయాలి. క్లోజింగ్ గుర్తుంది కదా! లెస్ థాన్ స్లాష్ H1 గ్రేటర్. 1, less, slash, H1, H1, greater, ఒకసారి అప్ యారో వచ్చి చూసుకోవచ్చు. మీరు ఎలా రాశారు ఏంటని. H1, heading 1, H1, less, H1, greater, space, H-E-A-D-I-N-G, space, 1, less, slash, H1, greater, character, blank, blank, ఓకే. ఫైన్. ఇప్పుడు పారాగ్రాఫ్. పారాగ్రాఫ్ అనేది మీరు ఒక వర్డ్‌ని, ఒక లైన్‌ని కంటైన్ చేసేది ఒక పారాగ్రాఫ్. పారాగ్రాఫ్‌ని కంటైన్ చేసేది ఏంటి అంటే అదే ఆర్టికల్స్. ఆర్టికల్స్ అనేది మీకు CSS‌లో వస్తది. ఫస్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ blank, లెస్ P గ్రేటర్. అదేంటి హెడ్డింగ్‌కి హెడ్డింగ్ 1, హెడ్డింగ్ 2 ఉన్నట్టు పారాగ్రాఫ్ 1, పారాగ్రాఫ్ 2 ఉండదంటే ఉండదు. మీరు ఎన్ని పారాగ్రాఫ్స్ అన్నా వాడుకోండి. కానీ లెస్ P గ్రేటరే వాడాలి. P1, P2 అని వాడకూడదు. అప్పుడు ఎర్రర్ వస్తది. సో, లెస్ less, P P, గ్రేటర్. P, greater, space, ఓకే. ఇందులో ఏదైనా మ్యాటర్ రాయాలి. దిస్ ఈస్ ఎ పారాగ్రాఫ్ ట్యాగ్. T-H-I-S, is space, I-S, is space, A-R-A-G-R-A-P, H, paragraph, T-H-A-G, tag, space, space, G-A-H-T, space, space, సారీ. T-A-G, tag, character return, లెస్ స్లాష్ P గ్రేటర్. less, slash, P, P, greater, P, this is paragraph tag P, less,
సో లెస్ P. Greater. పి గ్రేటర్ నేను ఇక్కడ Space. మ్యాటర్ రాసాను చిన్నగా అంటే దిస్ ఇస్ పారాగ్రాఫ్ ట్యాగ్ This is paragraph tag. అలా దిస్ ఇస్ పారాగ్రాఫ్ ట్యాగ్ Slash. Less. లెస్ Slash P. స్లాష్ పి Greater. Carriage గ్రేటర్ return. యా దట్స్ Blank. ఇట్ మనం ఇప్పుడు హెడ్డింగ్ ఒక చిన్న హెడ్డింగ్ చిన్న పారాగ్రాఫ్ మీరు కావాలంటే ఇంకో హెడ్డింగ్ కూడా రాసుకోవచ్చు అంటే చెప్పాను కదా మీరు 6 హెడ్డింగ్స్ లో అంటే హెడ్డింగ్ 1 తర్వాత హెడ్డింగ్ 2 హెడ్డింగ్ 2 తర్వాత హెడ్డింగ్ 3 అని ఏం లేదు మీరు హెడ్డింగ్ 3 రాసుకోవచ్చు హెడ్డింగ్ 5 రాసుకోవచ్చు అది మీ సైట్ కు మీరు డిజైన్ చేసుకున్న దాన్ని బట్టి మీరు రాసుకోవచ్చు సో Blank. నేను మీకు చూపించాలనుకున్నది ఇంతే కాబట్టి ఇంతే చేసేసి సో దీన్ని బాడీ ట్యాగ్ క్లోజ్ చేయాలి ఎందుకు బాడీ ట్యాగ్ క్లోజ్ చేయాలంటే అక్కడ మీరు లెస్ బాడీ గ్రేటర్ ఓపెన్ చేస్తారు కాబట్టి ఇక్కడ బాడీ లెస్ స్లాష్ బాడీ గ్రేటర్ క్లోజ్ చేయాలి బాడీ ట్యాగ్ అనేది కూడా కంటైనర్ ట్యాగ్ కిందకే వస్తుంది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి లెస్ స్లాష్ బాడీ గ్రేటర్ Less. Slash. B. O. D. Y. Body greater. సో ఇప్పుడు లెస్ స్లాష్ హెచ్టిఎంఎల్ గ్రేటర్ Less. Slash. H. T. M. L. HTML. సో సక్సెస్ఫుల్లీ మనం హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ అనేది తీసుకొని దానిలో హెచ్టిఎంఎల్ ఫామ్ అనేది స్టార్ట్ చేసి హెచ్టిఎంఎల్ ఫామ్ ఎండ్ చేసేసినాం సో దీన్ని బట్టి మనం ఒక సింపుల్ అండ్ శాంపుల్ వెబ్ పేజ్ అనేది క్రియేట్ అయిపోయింది అంటే అప్పుడే క్రియేట్ అయిపోయిందంటే ఇంకొంది దానికోసం ఈ ఫైల్ని సేవ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ Doc type HT. Save. మీరు ఏదైనా టైటిల్ ఇచ్చుకోండి మీ ఫైల్కి ఏదైనా ఇచ్చుకోండి Doc type HTML. Blank selection removed. కానీ దానికి ఎక్స్టెన్షన్ అనేది ఇంపార్టెంట్ మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను ఎక్స్టెన్షన్స్తో ఏమేమి జరుగుతాయి అని యా అదే ఎక్స్టెన్షన్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు కూడా చెప్తున్నా .html .css .js .net ఇవి చాలా ఇంపార్టెంట్ సో వెబ్ పేజ్ Double E. D. P. A. G. E. వెబ్ పేజ్ డాట్ Webpage dot. HTML H. T. M. L. ఓకే Save as toolbar height. Encoding UTF-8. Save all S. సేవ్ Webpage HTML notepad. Text editor selected. Doc type HTML. సో మనం దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఎలా వర్క్ చేస్తుంది ఏంటనేది దానికోసం నేను స్టార్ట్ మెనూ నుంచి తీసుకుంటా మామూలుగా ఎందుకు సింపుల్గా ఉండదు Start window. Search window. Search. మీరు ఏ టైటిల్ ఇచ్చారనేది మీకు తెలుసు కాబట్టి మీరు ఎక్కడి నుంచి ఓపెన్ చేస్తారు W. D. Webpage Chrome HTML document. సో వెబ్ పేజ్ ఇదే దీని మీద ఎంటర్ Web. Sample webpage Google Chrome. అది టైటిల్ మనం ఇచ్చిన టైటిల్ అనమాట Toolbar file views. Address and search bar. Search with bookmark this tab. Webpage. Sample webpage Google Chrome. Sample webpage heading level 1 heading 1. This is paragraph tag. Heading level 1 heading 1. హెడింగ్ 1 This is paragraph tag. దిస్ ఇస్ పారాగ్రాఫ్ టాగ్ మీరు ఆల్రెడీ నీకు చెప్పాను ప్రతి సైట్లో అది గూగుల్ క్రోమ్ కావచ్చు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ కావచ్చు సఫారీ కావచ్చు మొజిల్లా ఫైర్ ఫాక్స్ కావచ్చు ప్రతి దానికి షార్ట్ కట్స్ ఉంటాయి దీనికి ఉంటాయి చెప్పాను కదా హెడ్డింగ్స్ కోసం హెచ్ బటన్స్ కోసం బి నేను అవి ఆల్రెడీ మీకు నోట్స్ నేను ప్రీవియస్ వీడియోలో ప్రొవైడ్ చేశాను ఇప్పుడు హెడ్డింగ్స్ కోసం హెచ్ No next heading. Heading 1 heading level 1. సో ఒకటే హెడ్డింగ్ ఉంది కాబట్టి అలా హెడ్డింగ్ 1 డౌన్ ఆరో This is paragraph tag. దిస్ ఇస్ పారాగ్రాఫ్ ఒకవేళ మీరు ఈ సైట్ ఒక టైటిల్ని చూడాలనుకుంటే F5 ప్రెస్ చేస్తే మీకు రిఫ్రెష్ అవుతుంది అప్పుడు చెప్తుంది మీకు Sample webpage. This is paragraph. శాంపుల్ వెబ్ పేజ్ Heading level 1 heading 1. అంతే మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి అండ్ అబౌట్ పేజ్లో మెయిల్ ఉంది వాట్సాప్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అన్ని డీటెయిల్స్ ఉంది మీరు అక్కడి నుంచి మెసేజ్ చేయొచ్చు అండ్ అక్కడ నుంచి గ్రూప్ కూడా ఉంది మీరు అందులో ఫాలో అయ్యి మీరు అక్కడి నుంచి నోట్స్ కూడా తీసుకోవచ్చు సో థ్యాంక్ యూ ఫర్ టుడే సైనింగ్ ఆఫ్ విక్రమ్ Webpage HTML notepad.
Audio settings.